మార్కో మార్కో అని ఒక కొత్త మలయాళం సినిమా, అంటే పాన్ ఇండియా సినిమా. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ అయింది నిన్న డిసెంబర్ 20న. హీరో వచ్చేసి ఉన్ని ముకుందన్. ఉన్ని ముకుందన్ ఎవరు అంటే, మనకు చెప్పాలి అంటే రీసెంట్గా మనము మాలికాపురం అని ఒక మలయాళ డబ్బింగ్ సినిమా చూసాం కదా, అందులో హీరో. చాలామంది చూసే ఉంటారు, అతనికి పేరు తెలియదు. తమిళ్లో కూడా గరుడనని చేశాడు ఒక సినిమా సపోర్టింగ్లా. సో అతని సినిమా ఇది మార్కో, పాన్ ఇండియా సినిమా. బట్ మేజర్ మార్కెట్ వచ్చి మలయాళమే ఇతనికి. సో మొదటి రోజు వచ్చేసి ఎక్సలెంట్గా వచ్చే కలెక్షన్స్. కేరళలో 4.5 కోట్లు వచ్చాయి ఈ సినిమాకు మొదటి రోజు గ్రాస్. ఇంకా ఓవర్సీస్లో మలయాళం మార్కెట్ నుంచి మరో 4.5 కోట్లు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. అంటే మొదటి రోజు 9 కోట్లు ఒక మలయాళం వర్షన్కే వచ్చింది. ఇక తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ నుంచి ఒక 65 లక్షలు వచ్చాయి. అంటే మొదటి రోజు ఈ సినిమా 9 కోట్ల 65 లక్షలు, అంటే దాదాపు 10 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడం ఎక్సలెంట్ అని చెప్పాలి. ఉన్ని ముకుందన్కి మంచిగా స్టార్ హీరో ఏజ్ లక్షణాలు కనబడుతున్నాయి. సినిమా బడ్జెట్ ఏమో 30 కోట్లు. సో మొదటి రోజే 10 కోట్లు వచ్చేసాయి. అంటే ఇది గ్రాస్, షేర్ ఒక 5 కోట్లు ఉంటుంది. ఎంత కమ్మారు ఏం కథ డీటెయిల్స్ తెలియదు, వీకెండ్ తర్వాత తెలుస్తుంది. సో మలయాళంలో మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, నో డౌట్. ఇంకా వేరే భాషల్లో ఆయా భాషల సినిమాలు ఉన్నాయి. తెలుగులో బచ్చలమల్లి ఉంది, తమిళ్లో విడుదల ఉంది, కన్నడలో యుఐ ఉంది, హిందీలో వన్వాస్ ఉంది. అన్నిటికీ మించి ఓవరాల్గా పుష్ప 2 ఉంది. సో మరి కేరళ వరకే సినిమా హిట్ అవ్వచ్చు, మిగతా భాషలో కష్టమే. కానీ బట్ చూడాలి, మార్కో కుదిరితే మార్కో చూస్తాను నేను. ఉన్ని ముకుందన్, మాలికాపురం ఇష్టం నాకు ఆ సినిమా. సో కలెక్షన్స్ అయితే బాగున్నాయి, బడ్జెట్ తక్కువే కాబట్టి రికవర్ అయిపోతుంది, సినిమా హిట్ కావచ్చు, చెప్పలేం. పాన్ ఇండియా లెవెల్లో కష్టం, కానీ మలయాళం వరకు అయితే సినిమా హిట్ అవుతుంది. అది ఈ ఉన్ని ముకుందన్ కొత్త మలయాళం పాన్ ఇండియా సినిమా మార్కో. రిలీజ్ అయిన మొదటి రోజు 9 కోట్ల 65 లక్షల గ్రాసు. అందులో 9 కోట్లు మలయాళం వర్షన్కే, 4.5 కోట్లు కేరళ నుంచి, 4.5 కోట్లు మలయాళం ఓవర్సీస్ నుంచి వచ్చాయి. ఈ 65 లక్షలు హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ నుంచి వచ్చాయి. ఓకే, బాయ్.